హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్‌లో బ్రెజిల్‌కు చెందిన జోనస్ మాసెట్టి విశ్వనాథ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. భారతదేశ సాంప్రదాయాలు, పవిత్ర గ్రంథాలు ప్రపంచ దేశాల ప్రజలను ఎప్పుడూ ఆకట్టుకుంటాయని, అందుకు జోనస్ చేస్తున్న పనే నిదర్శనమని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇంతకీ జోనస్ ఎవరు? ఆయన ఏం చేస్తున్నాడు? పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బ్రెజిలియన్ జోనస్ మాసెట్టి గీతా సారాంశాన్ని, వేద పాఠాలను, ఆధ్యాత్మిక అంశాలను బ్రెజిల్‌లోని రియో డి జనీరో ప్రజలకు బోధిస్తున్నాడు. తామెవరో, ఎందుకు పుట్టామో తెలుసుకోవాలనే అన్వేషణలో భాగంగా చాలామంది ఫారినర్స్ మన ఇండియాకు వస్తూ ఉంటారు. వీరిలో తమ జీవిత కాలమంతా ఇక్కడే ఉండిపోయేవారు కొందరైతే, తమ దేశాలకు వెళ్లి భారతీయ గ్రంథ సారాంశాలను అక్కడి వాళ్లకు బోధిస్తూ తమ జీవితాన్ని సార్థకం చేసుకునే వాళ్ళు ఇంకొందరు. ఇక జోనస్ విషయానికొస్తే స్వతహాగా మెకానికల్ ఇంజినీర్ అయినా తను స్టాక్ మార్కెట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. భారతీయ సాంప్రదాయాలకు, వేదాలకు ఆకర్షితుడై చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఇండియాకు వచ్చాడు. కోయంబత్తూరులోని హర్ష వైద్య గురుకులంలో 4 సంవత్సరాల పాటు వేదాలను అభ్యసించాడు. ఈ క్రమంలో విశ్వ వైద్య అనే ఆర్గనైజేషన్ నెలకొల్పిన జోనస్ వాటి విలువను, సారాంశాన్ని ఇప్పుడు తన దేశ ప్రజలకు బోధిస్తూ వేదాంత లైఫ్ అనే వెబ్‌సైట్ కూడా రన్ చేస్తున్నాడు. అంతేకాదు జోనస్ తన పేరు చివరన విశ్వనాథ్‌ను యాడ్ చేసుకోవడం విశేషం. ఈ విషయాలపై స్పందించిన ప్రధాని మోదీ జోనస్ కృషి నిజంగా అభినందనీయమని అన్నారు. జోనస్ ఫైనాన్షియల్ మార్కెట్‌లో పనిచేస్తుండగా నిత్యం తనను కొన్ని ప్రశ్నలు వేధించేవి. ఫ్యామిలీ, గర్ల్ ఫ్రెండ్, మనీ, ప్రొఫెషనల్ సక్సెస్ అన్నీ ఉన్నా కూడా సంతృప్తి ఉండడం లేదని బాధపడేవాడు. తనకే కాదు చాలా మంది తమ వ్యక్తిగత జీవితాల్లో సక్సెస్ సాధించినప్పటికీ శాంతంగా ఉండటం లేదని, తమ జీవితం మీద క్లారిటీగా, సంతృప్తిగా ఉండలేకపోతున్నారని తనకు అర్థమైంది. అయితే తన ప్రశ్నలన్నింటికీ వేదాలు, సనాతన సంప్రదాయాలు సమాధానాలను చూపించాయి. శాంతితో పాటు జీవితం మీద బ్యాలెన్స్ ఉండాలంటే తప్పకుండా వేదాలు చదవాలంటున్న జోనస్ తను నేర్చుకున్న జ్ఞానంతో తన దేశ ప్రజలకు కూడా జీవితం అంటే ఏంటో వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. విశ్వ వైద్యలో వేదాంత, సంస్కృత పాఠశాలలతో పాటు మంత్రాలు, వేదిక్ కల్చర్ నేర్పిస్తారు. కాగా స్వామి దయానంద సరస్వతినే స్వయంగా విశ్వవైద్య పేరును సూచించాడని జోనస్ తెలిపాడు. ఇక జోనస్ ఆహార్యం చూస్తే మన తెలుగు పండితులు గుర్తుకు రాక మానరు. సాంప్రదాయ వస్త్రాధరణ, నుదుటిన కుంకుమతో చాలా శాంతంగా కనిపిస్తుంటాడు జోనస్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లు అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.